ప్రైజ్రా ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాకు శుభంలో తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య అంశము 7 గొప్ప ప్రార్థనల గురించి మనము తెలుసుకుందాము. బైబిల్లో ఉన్నటువంటి ప్రార్థనలో 7 గొప్ప ప్రార్థనల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. మొదటిగా మనము చూసినట్లయితే ఆదికాండము 32వ అధ్యాయము 32వ వచనము మనం చూసినట్లయితే, అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇజ్రాయేలు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ యాకోబు యొక్క ప్రార్థన మనం ఇక్కడ చూస్తున్నాము. యాకోబు దేవుని యొక్క సహాయము కొరకు ప్రార్థించినట్టుగా చూస్తున్నాము. ఎప్పుడైతే తన అన్న అయినటువంటి తన అన్న తనను ఇక్కడ ఎదుర్కోవడానికి వస్తుండో, యాకోబు మోసం చేసి తన యొక్క అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని తీసుకొని లాబాను దగ్గరికి పారిపోయి తిరిగి లాబాను చేత మోసము చేయబడి తన దేశంలో తిరిగి వెళ్తానని చెప్పి తన భార్యలు తనకున్నటువంటి సమస్త ఆస్తిని సమస్త పశువులను కూడా వెంట పెట్టుకొని తిరిగి వెళ్తున్నటువంటి ఆ సమయంలో ఏశావు తనను ఎదుర్కొంటూ వస్తున్నాడని వినినప్పుడు తన అన్న తనను ఎక్కడ చంపివేస్తాడన్నటువంటి భయంతో ఇక్కడ యాకోబు దేవుని యొక్క సహాయం కొరకు ప్రభు సన్నిధానంలో దేవునితో పెనుగులాడి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. దేవుడితో పెనుగులాడినటువంటి వ్యక్తి యాకోబు అయి ఉంటున్నాడు. దేవుడి యొక్క సహాయం కొరకు ప్రార్థించినటువంటి వ్యక్తి యాకోబు అయి ఉంటున్నాడు. తెల్లవారు వరకు ప్రభువుతో పోరాడినటువంటి వ్యక్తి యాకోబు అయి ఉంటున్నాడు. తెల్లవారు వరకు కూడా దేవుణ్ణి వదలకుండా ఉండడము బట్టి దేవుడు తన తొడగూటి మీద కొట్టినప్పుడు ఆ యొక్క తొడను కుంటుచు నడుచుచున్నట్టుగా మనము చూస్తున్నాము. ఇక్కడ ఆయన తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇజ్రాయేలు తొడగూటి మీదనున్న తుంటి నరంను తినరు అని వాక్యము సెలవిస్తుంది. యాకోబును దేవుడు ఆ యొక్క తొడగూటి మీద కొట్టినందువలన నేటి వరకు ఇజ్రాయేలు ఆ తొడగూటికి మీద ఉన్నటువంటి తుంటి నరంను తినరు అని వాక్యము సెలవిస్తుంది. కుంటుతూ వచ్చినట్టుగా చూస్తున్నాము. దేవుని చేత దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని దేవునితో స్వయంగా పెనుగులాడినటువంటి వ్యక్తి యాకోబు అయి ఉంటున్నాడు. దేవుడి యొక్క సహాయం కొరకు ప్రార్థించిన వ్యక్తి యాకోబు అయి ఉంటున్నాడు. యాకోబు వలె మనం కూడా దేవునితో నిత్యము పెనుగులాడేటువంటి వారంగా, నిత్యము ఆయనతో అంటుకట్టేటువంటి వారంగా, దేవునితో మనకు సమాధానం వచ్చేంత వరకు ప్రార్థించే వారంగా ఉండాలి. మొదటి ప్రార్థన యాకోబు చేసినది దేవుని యొక్క సహాయము కొరకు. రెండవదిగా చూసినట్లయితే నిర్గమాకాండము 32వ అధ్యాయము 31, 32వ వచనాలు మనము చూసినట్లయితే, అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొంచున్నాను అనెను. ఇక్కడ మోషే యొక్క ప్రార్థన ఉంటుంది. మోషే ప్రార్థన ఇశ్రాయేలీయుల నిమిత్తము చేసినట్టుగా మనము చూస్తున్నాము. దేవుని యొక్క పిలుపును అందుకొని 40 దినములు ఎప్పుడైతే మోషే ప్రభుతో వెళ్ళి ఉన్నాడో, కొండపైన ఉన్నాడో, 40 దినములు ఉపవాసంతో ప్రభు సన్నిధానంలో ఉన్నప్పుడు అహరోనును ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు హింసించినప్పుడు ఆ యొక్క వారికి ఉన్నటువంటి బంగారం అంతా కూడా అక్కడ జమ చేసినప్పుడు వారికి ఆ యొక్క బంగారు దూడను చేసుకొని వారు దానినే దేవతగా పూజించినందువలన ప్రభు యొక్క కోపము ఇశ్రాయేలు మీద మళ్ళినందువలన దేవుని యొక్క సన్నిధానంలో మోషే అడుగుచున్నాడు, వారి పాపంలో పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరును తుడిచివేయమని, జీవ గ్రంథంలో తనకున్నటువంటి ఆ పేరునే తుడిచివేయము ప్రభు అని ప్రార్థిస్తున్నాడు మోషే. ఇజ్రాయేళ్ల ప్రజల నిమిత్తము, ఇజ్రాయేళ్ల ప్రజల కొరకు మోషే ప్రార్థిస్తున్నాడు. జీవ గ్రంథంలో ఉన్న తన పేరును తుడిపివేయండి, లేదా ఈ ప్రజలను పరిహరించుమని, క్షమించమని ప్రభు సన్నిధానంలో వేడుకున్నట్టుగా మనము చూస్తున్నాము. గొప్ప ప్రార్థన రెండవది మోషేదై ఉంటుంది. ఒకటి యాకోబు దేవుని సహాయం కొరకు చేసినట్టుగా చూస్తున్నాము. 2 మోషే ఇజ్రాయేల్ ప్రజల కొరకు చేసినట్టుగా చూస్తున్నాము. నాడు నేడు ప్రవక్తలలో కావచ్చు, కాపర్లో కావచ్చు, ఎంతమంది ఇంత న్యాయబద్ధంగా, ఇంత క్రమబద్ధంగా
వారి పేరు జీవ గ్రంథంలో ఉన్నా లేకున్నా తుడిచివేయండి ప్రభువా, కానీ ఈ ఇజ్రాయిల్లను, ఈ ప్రజలను క్షమించుమని ప్రార్థించినట్టుగా చూస్తున్నాము. నేటి సేవకులు కావచ్చు, నేటి పరిచారకులు కావచ్చు, నేటి ప్రవక్తలు కావచ్చు, నేటి క్రైస్తవులు కావచ్చు, ఆ విధంగా ప్రభు సన్నిధానంలో మొరపెట్టే వారంగా ఉన్నామా లేదా అని మనల్ని మనము ఆలోచించుకోవాలి. మనం ఏ విధంగా ఉన్నామో. మోషే ప్రార్థన, జీవ గ్రంథంలో నుండి నా పేరును తుడిచివేయము ప్రభు అంటున్నాడు. వీరిని క్షమించమంటున్నాడు, లేదా వారి పాపములు పరిహరించుమని దేవుణ్ణి అడిగినట్టుగా చూస్తున్నాము. లేని ఎడల నా పేరును తుడిచివేయమని మోషే ఇజ్రాయెల్ ప్రజల కొరకు ప్రార్థించినాడు. ఆ విధంగా మనందరం కూడా ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే మనము మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7 నుండి 9వ వచనముల వరకు మనము చూసినట్లయితే, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించినావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైనా నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశంను తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పవైన నీ జనమునకు న్యాయం తీర్చగల వాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డల వివేచించు నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయము అని సొలొమోను మహారాజు జ్ఞానము కొరకు ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. దావీదు తర్వాత దేవుడు సొలొమోను రాజుగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలను ఏలుటకు కావలసినటువంటి జ్ఞానమును కావాలని, వివేచన హృదయము కావాలని సొలొమోను మహారాజు ప్రభు సన్నిధానంలో ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. సొలొమోను మహారాజు ప్రజలను ఏలుటకు కావలసిన జ్ఞానమును అడిగి ఉన్నాడు. అదేవిధంగా ప్రజలను వివేచించేటువంటి హృదయం కావాలని దేవుని సన్నిధానంలో వేడుకున్నట్టుగా చూస్తున్నాము. దేవుడు అతని మనవిని ఆలకించి జ్ఞానంతో పాటు అతడికి సమృద్ధిని అనుగ్రహించినట్టుగా మనము చూస్తున్నాము. దేవుని యొక్క సన్నిధానంలో ప్రజల నిమిత్తము, అంటే తన సొంత ఆలోచన కొరకు కాదు, తన సొంత ఆస్తి కొరకు కాదు, తన సొంత జ్ఞానం కొరకు కాదు, ప్రజలను ఏలుటకు, న్యాయబద్ధంగా ఏలుటకు కావలసిన వివేచన హృదయంను, జ్ఞానంను దయచేయమని అడిగి ఉన్నాడు. మనము కూడా స్వార్థంగా కాకుండా నిస్వార్థంగా ప్రభు సన్నిధానంలో ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. సొలొమోను మహారాజుకు దేవుడు జ్ఞానంతో పాటు ఆస్తిని, సమృద్ధిని దయచేసినట్లుగా మనము చూస్తున్నాము. మన గురించి మనం కాదు, కానీ ఇతరుల అవసరతల గురించి ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. ఇతరుల రక్షణార్థమై మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో దేవుడు మనల్ని అనుకోకుండానే, మనం అడగకుండానే దేవుడు మనల్ని ఆశీర్వదించగలడు. సొలొమోను మహారాజు ఇజ్రాయేలును ఏలుటకు కావలసిన జ్ఞాన హృదయంను అడిగాడు. మోషే ఇజ్రాయేల్ ప్రజల యొక్క పాపములను క్షమించమని ప్రభు సన్నిధానంలో వేడుకున్నాడు. యాకోబు ఏశావు నుండి తప్పించబట్టకు దేవుని సహాయం కొరకు ప్రార్థన చేశాడు. 4వదిగా మనము చూసినట్లయితే కీర్తనలు 51వ అధ్యాయము 12వ వచనము, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. బాగుగా నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని ఇక్కడ దావీదు మహారాజు తన యొక్క పాపము నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు. ఎప్పుడైతే దావీదు మహారాజు నేను పాపము చేసి ఉన్నానని తెలుసుకొని ఉన్నాడో దేవుని సన్నిధానంలో తనకు తాను మోకరిల్లి ప్రార్థిస్తున్నాడు. ప్రభు సన్నిధానంలో దేవా నన్ను క్షమించుము అని ప్రార్థిస్తున్నాడు. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుమని, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుమని, నీ కృప చొప్పున నన్ను కరుణించము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయమని దావీదు మహారాజు తన యొక్క పాపముల నిమిత్తము ప్రభు సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. దావీదు మహారాజు ప్రార్థించినట్టుగా మనము మన పాపము పోవునట్లుగా ప్రభు సన్నిధానంలో ఒప్పుకొని ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనం కూడా మనము చూసినట్లయితే, ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని మనను. ఇక్కడ ఒక దొంగ చేస్తున్నటువంటి ప్రార్థన పరలోక భాగ్యము కొరకు, పరలోక రాజ్యము కొరకు. యేసు క్రీస్తుతో పాటు సెలవు వేయబడినటువంటి 2 దొంగలలో ఒక దొంగ తను అక్కడే ఉండి యేసుతో అంటున్నాడు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని. తను చేసిన
చేసినటువంటి పాపములకు తాను శిక్ష అర్హుడని తెలుసుకొని తన పాపములను క్షమించుటకు అర్హుడును కాదు అని తెలుసుకొని ప్రభు శిలువపై ఉన్నప్పుడు దేవునితో చెప్తున్నాడు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఇప్పుడే నాతో పాటు పరదైస్సులో ఉందువని. ఎవరైతే తన పాపమును తాను తెలుసుకొని దేవుని సన్నిధానంలో పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు కరుణించేవాడు. అదేవిధంగా క్షమించే దేవుడై ఉంటున్నాడు, ప్రేమించే దేవుడై ఉంటున్నాడు. ఇక్కడ సిలువలో దొంగ ప్రార్థించి ఉన్నాడు. ప్రార్థన విని దేవుడు నేడే నీవు నాతో పరదేశంలో ఉందని సెలవిచ్చినట్లుగా మనము చూస్తున్నాము. అపోస్తల కార్యంలో 16వ అధ్యాయము 30వ వచనం కూడా మనము చూసినట్లయితే, వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని ఇక్కడ అడిగినట్టుగా చూస్తున్నాము. ఇక్కడ జైలు అధికారి, చెరసాల యొక్క అధికారి ఇక్కడ అడిగినట్లుగా చూస్తున్నాము. రక్షణ కొరకు ఈ యొక్క అధికారి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. పౌలు శీలను జైల్లో వేసినప్పుడు వారు దేవుణ్ణి స్తుతించి చుండగా ఆ యొక్క భయంకరమైన భూకంపము కలిగి చెరసాల అంతా కూడా బ్రద్దలైపోయి అన్ని తలుపులు తెరవబడి ఉన్నప్పుడు జైలు అధికారి లేచి తేరుకొని వాటినన్నిటిని చూసి వీరందరూ తప్పించుకొని పోయి ఉన్నారేమని గ్రహించి కత్తి దూసి తనను తాను చంపుకోబోయినప్పుడు పౌలు చెప్తున్నాడు, మేము ఇక్కడే ఉన్నాము అని. అతడు లోపలికి వెళ్ళి వారందరినీ కూడా చూసి వారితో అంటున్నటువంటి మాట, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని, రక్షణ పొందుటకు నేనేమి చేయాలని ప్రార్థించినటువంటి జైలు అధికారి ప్రార్థన దేవుడు విని తనకు తన కుటుంబానికి రక్షణ ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. జైలు అధికారి వలె మనము ప్రార్థించుటకు, ప్రభు సన్నిధానంలో పశ్చాత్తాప పడుటకు, రక్షణ పొందుటకు నేనేమి చేయాలని అడుగుటకు సిద్ధపడేటువంటి వారంగా మనము ఉండాలి. అదేవిధంగా 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం మనము చూసినట్లయితే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను అని పౌలు విడుదల కొరకు ప్రార్థిస్తున్నాడు. పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉండడం ద్వారా తన పరిచర్యలో తనకున్నటువంటి ఆ యొక్క ముళ్ళను బట్టి ప్రభు సన్నిధానంలో ప్రార్థించినట్టుగా చూస్తున్నాము. బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని దేవుడు సెలవిస్తున్నాడు. మనకు బలహీనము కావచ్చు, మనకు శోధన కలగొచ్చు, మనకు దుఃఖము రావచ్చు, మనకు వేదన కలగొచ్చు, కానీ ప్రభు సన్నిధానంలో మనము బలహీనులము కాము. దేవుని యొక్క శక్తి మన యందు పరిపూర్ణమగుచున్నది. పౌలు ఇక్కడ విడుదల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను, నా కృప నీకు చాలును అని. ఇక్కడ దేవుని యొక్క కృప మనకు చాలు. మన బలహీనతల యందు మనల్ని శక్తిమంతులుగా చేసేటువంటి దేవుడై ఉంటున్నాడు. ఇక్కడ మనము 7 ప్రార్థనను విని ఉన్నాము. 1 యాకోబు ప్రార్థన, 2 మోషే ప్రార్థన, 3వది రాజైనటువంటి సొలొమోను మహారాజు ప్రార్థన, 4వదిగా దావీదు ప్రార్థన, 5వదిగా దొంగ ప్రార్థన, 6వదిగా జైలు అధికారి ప్రార్థన, 7వదిగా పౌలు ప్రార్థన ఉంటుంది. వీరి ప్రార్థనలు గొప్పవై ఉంటున్నవి. వీరి ప్రార్థన ద్వారా విడుదల తక్షణమే కలిగినట్లుగా మనము చూస్తున్నాము. వారి ప్రార్థనలకు వెంటనే జవాబు వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. కనుక ప్రభు సన్నిధానంలో ఇలాంటి గొప్ప ప్రార్థనలు చేసేటువంటి ప్రార్థన వీరులుగా క్రైస్తవమైనటువంటి మనము, క్రీస్తును కలిగినటువంటి మనము ఉండాలి. యాకోబు వలె, మోషే వలె, సొలొమోను వలె, దావీదు వలె, సిలువలో దొంగ వలె, జైలు అధికారి వలె, పౌలు వలె ప్రార్థించేటువంటి ప్రార్థన పరులుగా మనందరము కూడా ఉందము గాక. దేవుడు ఈ విధంగా మనము ప్రార్థించుటకు తన యొక్క శక్తి చేత మనల్ని బలపరచును గాక. అదేవిధంగా తన కృప చేత మనల్ని సంరక్షిస్తున్నటువంటి దేవుడు మనము ప్రార్థన యందు పట్టుదల కలిగి విడవక విసుకక ఎడపాయక ప్రార్థించేటువంటి శక్తిని దేవుడు మనందరికీ అనుగ్రహించులాగున ప్రార్థిద్దాము. ఎట్టి వాక్యము మనందరి హృదయంలో దేవుడు ఫలభరితము చేయును గాక. ఆమేన్.